శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం మార్గశిర మాసంలో చేసుకునే పూజ గురించి మనం తెలుసుకుందామండి. మార్గశిర మాసంలో మనం లక్ష్మీ పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. సిరులు కురిపించే మార్గశిర లక్ష్మీవార వ్రతం అమ్మవారిని ఎలా పూజిస్తే ఐశ్వర్యప్రాప్తి లభిస్తుందో అనే విషయం గురించి తెలుసుకుందామండి. మార్గశిర లక్ష్మీవార వ్రతం విశిష్ట నైవేద్యాలు, పూజా విధానం తెలుసుకుందాము. పూజలు, వ్రతాలు హిందూ సాంప్రదాయంలో భాగంగా శ్రావణ మాసం మొదలుకొని మాఘమాసం వరకు ఎన్నో పూజలు, వ్రతాలు చేసుకుంటూ ఉంటాము. ఈ క్రమంలో మార్గశిర మాసంలో విశేషంగా చేసుకునే మార్గశిర లక్ష్మీవార వ్రతం గురించి ఈ కథనంలో మనం తెలుసుకుందాము. గురువారం లక్ష్మీ వ్రతంతో అపార ఐశ్వర్యం. సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజ చేయడం మనకి తెలిసిందే. అయితే మార్గశిర మాసంలో గురువారాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఈ మాసంలో ప్రతి గురువారం లక్ష్మీ వ్రతం చేస్తే ఆ దేవి కటాక్షం లభిస్తుందని చెబుతున్నారు. మాసాన్నం మార్గశీర్షోర్గం అంటే మార్గశిర మాసం అంటే స్వయంగా తానే అని శ్రీకృష్ణ పరమాత్ముడు విభూతి యోగములో చెప్పినట్లుగా తెలుస్తుంది. మార్గశిర మాసం మహావిష్ణువుకు చాలా ఇష్టమైనటువంటి మాసం. మార్గశిర గురువారం విశిష్టత గురించి తెలుసుకుందాము. మార్గశిర మాసంలో గురువారాలకు ప్రత్యేకత ఉంది. మార్గశిర గురువారాలు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వారాలుగా మన పురాణాలు తెలిపాయి. విశేషించి ఏ స్త్రీ అయినా మార్గశిర లక్ష్మీ వారాలు అనగా గురువారాలు ఇంటిని శుభ్రంగా ఉంచి దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తుందో వారికి జీవితంలో దారిద్ర్య బాధలు, ఆ లక్ష్మి ఉండదు, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం అనగా ఆరోగ్యము, కుటుంబమునందు సౌఖ్యము, సౌభాగ్య ప్రాప్తి, సుఖము, ఆనందము, ధనము అన్ని అర్థము. మార్గశిర లక్ష్మీవార వ్రత పూజా విధానం తెలుసుకుందాము. మార్గశిర లక్ష్మీవారం రోజున సూర్యోదయానికి ముందరే నిద్రలేచి ఇల్లంతా శుభ్రపరచుకొని ఇంటి గుమ్మం నందు, తులసి కోట వద్ద, పూజా మందిరం నందు ఆవు నెత్తితో దీపాలను పెట్టుకోవాలి. ఇంటి తూర్పు లేదా ఈశాన్య భాగమునందు ముగ్గు వేసి, పీట వేసి, వస్త్రమును పరిచి దాని మీద కొత్త ధాన్యం పొయ్యాలి. లక్ష్మీదేవిని కొంచెం అంటే ధాన్యాన్ని కొలిచే సాధనం రూపంలో స్థాపన చెయ్యాలి. అనంతరం పసుపు నీటితో కడిగిన అంటే వక్కను ఉంచాలి. మనసులో కోరికను చెప్పుకొని కొద్దిగా తెల్లధాన్యాన్ని కొలత పాత్ర మీద పొయ్యాలి. ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మికి నమస్కరించి అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి. తరువాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. అనంతరం కర్పూర నీరాజనం, మంగళహారతులు ఇవ్వాలి. 4 వారాలు 4 నైవేద్యాలు. మార్గశిర మాసంలో చేసే మార్గశిర లక్ష్మీవార వ్రతంలో భాగంగా ఒక్కో వారం ఒక్కో నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి. మొదటి గురువారం బియ్యం, పెసరపప్పు, నెయ్యి కలిపి వండిన పులగం మొదటి గురువారం లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. రెండో గురువారం మినప్పప్పు, బియ్యంతో చేసిన అట్లు, తిమ్మనం అంటే బెల్లం పానకాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. మూడో గురువారం బెల్లం, బియ్యపిండితో చేసిన అప్పాలు, పరమాన్నం లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. 4వ గురువారం చింతపండు పులిహోర, గారెలు లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. 5వ వారం ఒకవేళ 5 గురువారాలు వస్తే 5వ గురువారం రోజు పూర్ణం బూరెలు లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. మార్గశిర లక్ష్మీవార వ్రతఫలం గురించి తెలుసుకుందాము. ఏ స్త్రీ అయితే మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని ఆచరిస్తుందో ఆ స్త్రీ సకల సంపదలు, భోగభాగ్యాలతో ఇహలోకంలో సర్వసుఖాలు పొంది అంత్యమున మోక్షం పొందుతుందని శాస్త్రవచనం. రానున్న మార్గశిర మాసంలో మనం కూడా మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని ఆచరిద్దాం, లక్ష్మీ కటాన్ని పొందుదాం. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. ఈ విషయాలన్నీ కూడా నేను కొన్ని విషయాలు తెలుసుకొని మీకు చెప్తున్నానండి. ఈ విషయాలు మీకు నచ్చితే ఒక్క లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది పాటించే ముందు మీకు దగ్గరలో ఉన్న పంతులు గారిని సంప్రదించి కనుక్కొని మీరు ఈ పూజా విధానాన్ని చేసుకోవచ్చండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. థ్యాంక్ యూ.